చరిత్రపరంగా బుద్ధుడు రాజవంశంలో సిద్ధోధన మహారాజుకు మహాదేవికి జన్మించాడు. చాలా మంది బ్రాహ్మణులు ఈ బుద్ధుని చూసి అయితే పెద్ద మహారాజన్న అవుతాడు లేదా పెద్ద సన్యాసన్న అవుతాడు అని చెబుతారు. ఎక్కడ కొడుకు తనకి దూరం అవుతాడని చెప్పి శుద్ధోధన మహారాజు తన కొడుకుని బయటికి రానివ్వకుండా అంతఃపురంలోనే ఉంచి ముసలితనం, అనారోగ్యం, మరణం తెలియకోకుండా పెంచుతాడు. బుద్ధుని చిన్నప్పటి పేరు సిద్ధార్థ్ గౌతమ్. 16 ఏళ్ల వయసులోనే యశోదారాణిని పెళ్లి చేసుకుంటాడు ఈ గౌతముడు. ఒకసారి అంతఃపురం నుంచి బయటకు వచ్చిన గౌతముడు ముసలివాడిని, అనారోగ్యం వచ్చిన వాడిని, మరణించిన వాడిని చూస్తాడు. వాటిని చూసి మనసు విరక్తి చెంది జ్ఞానం కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. 6 సంవత్సరాలు ఉపవాసం ఉండి సన్యాసిగా కఠోర నియమాలు పాటిస్తాడు. ఆ ప్రయాణంలో 49 రోజులు బౌద్ధ వృక్షం కింద కదలకుండా ఉండి జ్ఞానం పొందుతాడు. బౌద్ధ తత్వాన్ని అందరికీ బోధించారు. గౌతముడు పుట్టిన హిందువుగానైనా జంతువుని చంపడానికి వ్యతిరేకించాడు. ఇప్పటికీ కూడా గౌతమ బుద్ధుడు చెప్పిన నియమాలను చాలా మంది పాటిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.